కీర్తనల గ్రంథము 32వ అధ్యాయము 1-2 వచనాలు దేవుని యొక్క వాక్యాన్ని మనమందరం కూడా భయభక్తులతో చదువుకుందాం. తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషిని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. ఆమేన్. చదువుబడిన వాక్యం ప్రభు దీవించునుగాక. దయచేసి కూర్చోవచ్చు. అందరికీ దేవుని యొక్క పరిశుద్ధులందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా యొక్క హృదయపూర్వక వందనాలు. ప్రభువులందరూ కూడా దీవించునుగాక. సరే అండి, కొద్ది నిమిషాలు మనము దేవుని యొక్క వాక్యంలో గడుపుదాం. అందరూ కూడా గమనించినట్లయితే ఇక్కడ దావీదు మహారాజు గారు ఈ యొక్క కీర్తన రాస్తూ ఏమంటున్నాడంటే, తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. హల్లెలూయా. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన యొక్క పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. 2వ వచనంలో యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. ఆమేన్. హల్లెలూయా. తన యొక్క అతిక్రమములకు పరిహారము నొందినవాడు, పాపములకు ప్రాయశ్చిత్తము కలిగినవాడు. హల్లెలూయా. అటువంటి వ్యక్తులు ధన్యులై ఉన్నారని దావీదు మహారాజు గారు మాట్లాడుతున్నారు. హల్లెలూయా. అతిక్రమములు, పాపములు అంటే, పాపము అంటే అది ఒక అవిశ్వాసం. పాపం అంటే దేవుని మీద నమ్మకం ఉండకపోవడమే అవిశ్వాసం. హల్లెలూయా. అందరూ అనుకుంటారు అబద్ధాలు మాట్లాడడం, దొంగతనాలు చేయడం, వ్యభిచారము చేయడం, కామ సంబంధమైన కార్యకలాపాలు చేయడం, ఇంకా లోకంలో ఏవైతే ఈర్ష్య, పగ, కలహము ఇలాంటి కార్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పాపం అని అంటారు. హల్లెలూయా. కానీ దేవుడు అంటున్నాడు, అవి పాపము యొక్క గుణలక్షణములు. ఆమేన్. పాపం అంటే మొదట ఏంటంటే దేవుణ్ణి నమ్మకపోవడమే మొదట పాపం. నీవు నమ్మకపోవడం వలన నీవు ఆ కార్యాలన్నీ, దాని గుణలక్షణాలన్నీ మనుషులు చేస్తూ ఉంటారు. హల్లెలూయా. ఇక్కడ చూడు, గోర్ల తర్వాత గురుక్కుందులే ఇంటికి పోయినాక. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మొదట ప్రతి మనిషికి పాపము, అతిక్రమము అనబడేది ఆదాము, శ్రీమతి ఆదాముల నుండి సమస్త ప్రజలకు అది సంక్రమించింది. ఆది పాపము జరిగిన తరువాత ఆదాము సంతానముగా ఉన్న ప్రతి ప్రజలకి, మనుష్యుడుగా పుట్టిన ప్రతి ప్రజలకి ఆ పాపం అనేది, అతిక్రమం అనేది ఆరోపించబడింది. హల్లెలూయా. అది ఆరోపించబడింది కనుక ఆ పాప నియమము అనబడేది మనిషి యొక్క శరీరంలో ఉంది. ఏమండి? పాప నియమం అక్కడ ఉంది, మనిషి శరీరంలో ఉంది. నువ్వు ఏదైతే చేయాలనుకుంటావో దాన్ని ఆ మనుషుడు చెయ్యలేడు. ఇది నేను పలానా సమయంలో నేను ఇది చెయ్యాలి అనుకుంటాడు, కానీ దాన్ని చెయ్యలేడు. ఇది చేయకూడదు అనుకుంటాడు, కానీ దాన్ని చేస్తాడు. హల్లెలూయా. దానికి గల కారణం ఏంటంటే మనిషి యొక్క శరీరంలో పాప నియమం అనేది ఉంచబడి ఉన్నది. ఆ పాప నియమాన్ని నియంత్రించే శక్తి ఏదైనా ఉన్నదా అంటే అది యొక్క దేవుని యొక్క వాక్యమే. ఆమె
ఆ పాప నియమాన్ని కంట్రోల్ చేసేది ఏంటంటే దేవుని యొక్క పరిశుద్ధమైన వాక్యమైనది. ఆమేన్. అందుకే ఆదాము మొదలుకొని ఎవరైతే పుడుతూ ఈ యొక్క లోకంలోనికి వస్తున్నారో ప్రజలందరూ కూడా అతిక్రమములు చేస్తూ పాపాలు చేస్తూ వస్తూ ఉన్నారు కనుక ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆ వాక్యము ద్వారా ఆ అతిక్రమాన్ని, పాపాన్ని తీసివేయాలనుకుంటున్నాడు. ఆమేన్. అందుకే ఆ వాక్యమే ఏమైందంటే ఇక్కడ దేవుని యొక్క వాక్యములో యోహాను సువార్తలు చెప్పినట్టుగా ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను, ఆ దేవుడే కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యలో నివసించాడు. నివసించను కదా, నివసించాడు. హల్లెలూయా. ఇప్పుడు అలా నివసించిన ఆయన పరిశుద్ధాత్మగా మనలో ఎప్పుడైతే నివసిస్తున్నాడో ఆ పాప నియమాన్ని ఆయన నియంత్రిస్తాడు. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. కానీ ఇక్కడ ఏమంటాడంటే తన అతిక్రమములకు పరిహారమునొందినవాడు, తన పాపములకు ప్రాయచిత్తమునొందినవాడు. పరిహారమునొందినవాడు, ప్రాయచిత్తమునొందినవాడు, అటువంటి వ్యక్తి ఆశీర్వదించబడినవాడు. హల్లెలూయా. కింద అంటున్నాడు దాని గురించి మాట్లాడుతూ, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో అసలు కపటమే అనబడేది లేనివాడు ధన్యుడు. హల్లెలూయా. అంటే మొదటి దానికి రెండో దానికి ఎంతో సంబంధం ఉంది. ఏమండి? పైన నువ్వు ఎప్పుడైతే పాప క్షమాపణ, అతిక్రమములు నువ్వు పరిహరించబడి క్షమించబడుతున్నాయో కిందకు వచ్చేసరికి దేవుడు నిన్ను నిర్దోషిగా ఎంచుతూ ఉన్నాడు. నీ ఆత్మలో కపటము లేనివాడుగా దేవుడు అక్కడ నిన్ను తీర్పు తీరుస్తూ ఉన్నాడు. అందుకే మనకి లోకములు ఇప్పుడు తీర్పు జరుగుతూ ఉన్నది. వాక్యమును అంగీకరించినప్పుడు హల్లెలూయా నీవు తీర్పులో నుండి దాటి, మరణములో నుండి దాటి జీవములోనికి దాటుతూ ఉన్నావు. నువ్వు ఎప్పుడైతే వాక్యమును అంగీకరించకుండా త్రోసివేస్తూ ఉన్నావో అప్పుడు నువ్వు మరణములో నిలిచి ఉంటున్నావు. ఆమేన్. హల్లెలూయా. మొదట అతిక్రమములు, పాపములు క్షమించబడ్డామంటే మనకి ఎక్కడ కనపడుతుంది అంటే, హల్లెలూయా, దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక, ఎక్కడ కనపడుతుంది అంటే పాత నిబంధన కాలం అంతయు కూడా పాపములు, అతిక్రమములు క్షమించబడ్డానికి దేవుడు తన పిల్లలైనటువంటి ఇజ్రాయేల్ ప్రజలకు తాత్కాలికంగా కప్పివేయబడ్డానికి జంతువుల యొక్కయు, మేకల యొక్కయు, కోళ్ళ యొక్క రక్తాన్ని ఆయన ఇచ్చినవాడుగా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు అతిక్రమం చేస్తావో, ఎప్పుడైతే నువ్వు పాపం చేస్తూ ఉన్నావో అప్పుడంతా కూడా ఇజ్రాయేల్ ప్రజలంతా కూడా దేవుని యొక్క మందిరమునకు వెళ్ళి అక్కడ పాప పరిహారార్థ బలిగా, అపరాధ బలిగా ఏం చేస్తూ ఉన్నారంటే వాటిని బలిగా అర్పించి వాటి యొక్క రక్తము ద్వారా వారు పాపములను తాత్కాలికంగా కప్పుకుంటూ ఉన్నారు. అది ఎన్నడూ కూడా వాళ్ళని రక్షించలేదు, వాళ్ళని పాతాళంలో నుంచి తప్పించలేదు, ఎన్నడూ వాళ్ళని మరణంలో నుంచి విడిపించలేదు. హల్లెలూయా. అందుకే వారందరూ క్రీస్తు వచ్చేంతవరకు పాతాళంలోనే దాగి ఉన్నారు. అవును కదా? యేసుక్రీస్తు వచ్చి తీసుకుని వెళ్ళేంతవరకు వాళ్ళందరూ కూడా ఆ పాతాళంలోనే నిలిచి ఉన్నారు వాళ్ళందరూ కూడా. హల్లెలూయా. అందుకే చూడండి ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం చదవాలా. నేను కొన్ని చూపించడానికి ఇష్టపడుతున్న అతిక్రమము, పాపముల యొక్క పరిహారము, దాని యొక్క కార్యాల గురించి అక్కడ రాయబడి ఉన్నది. ప్రాయచిత్తం గురించి అక్కడ రాయబడింది. చూడండి హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. చదవండి 1వ వచనం నుంచి చదవండి దయచేసి. ధర్మశాస్త్రము ఏంటంటే, ధర్మశాస్త్రం ఏంటంటే ఇజ్రాయెల్కి ఇచ్చినట్టు, మోషే ఇచ్చినటువంటి లా, చట్టం నాటి ధర్మశాస్త్రం ఏంటంటే అది రాబోతున్న మేలులు. ఏమండి? ఒక మేలు రాబోతా ఉంది. హల్లెలూయా. ఆ మేలు ఏంటంటే అది ప్రభు అయిన యేసుక్రీస్తే.
ఆమేన్. రాబోతున్న మేలులు ఛాయగలదే గాని ఆ ధర్మశాస్త్రము ఆ వస్తువులు ప్రస్తుతం వాళ్ళు బల్లర్పిస్తున్నటువంటి ఆ వస్తువుల యొక్క నిజ స్వరూపము కలది కాదు. నిజమైనటువంటి స్వరూపము ఆ గొర్రె అనేది నిజమైన స్వరూపం కాదు. మేఘ అనేది నిజమైన స్వరూపము కాదు. హల్లెలూయా. ఆ కోళ్ళు మనం అనబడేది అవన్నీ కూడా నిజమైన స్వరూపాలు కాదండి. వింటున్నారా? అవి ఛాయయే, క్రీస్తుకు సాదృశ్యాలుగా ఉన్నటువంటి ఛాయలే అని నీడలై ఉన్నాయి. కానీ నిజమైన స్వరూపం ఏంది అంటే అది ప్రభువైన యేసుక్రీస్తు. ఆమేన్. చదవండి. ఆ పాత నిబంధనలోని యాజకులు ఏం చేస్తారు? సంవత్సరానికి ఒకసారి ఏటేటా ఏం చేస్తున్నారు? అక్కడ ఒకే రకమైన బలులు, వాటిని ఏ బలులు అయితే తెస్తున్నారో వాళ్ళకి ఎన్నడు కూడా వాళ్ళు సంపూర్ణంగా లేకపోయారు. అందరూ వింటున్నారా? హల్లెలూయా. ఆ గొర్రెల యొక్క, మేకల యొక్క, ఎడ్ల యొక్క, కోళ్ళ యొక్క, పావురముల యొక్క రక్తము ఎన్నడూ కూడా ఆ బలుల అర్పణలు తీసుకొస్తున్న ప్రజలందరినీ కూడా సంపూర్ణంగా పర్ఫెక్ట్ మనుషులుగా తయారు చేయలేకపోయాయి. ఇంగ్లీష్లో చూస్తే పర్ఫెక్ట్ అని ఉంటుంది. హల్లెలూయా. ఎన్నడూ కూడా పర్ఫెక్ట్ మనుషులు, సంపూర్ణమైన మనుషులుగా ఆ జంతువుల యొక్క రక్తం వాళ్ళని చేయలేకపోయింది, వారిని రక్షించలేకపోయింది. కేవలం వారిని ఆ రక్తము కేవలం కప్పింది మాత్రమే. హల్లెలూయా. ఒక ముసుగుగా పైన రక్తం ఏం చేసింది? వాళ్ళ పాపాలన్నింటినీ కేవలం కప్పేసింది. ఆమేన్. దాన్ని ఆ యాజకులు చేయలేకపోయారు. ఆ ప్రధాన యాజకుడు కానీ, ఆ లేవి యొక్క ఆ మందిరంలో సేవ చేస్తున్న యాజకులు కానీ ఆ రక్తము ద్వారా వాళ్ళ పాపాలని తీసివేయలేకపోయారు, కేవలం కప్పగలిగారు. యాజకుడు కూడా, ప్రధాన యాజకుడు ఏమీ చేయలేకపోయాడు, కేవలం కప్పగలిగాడు అంతవరకే, సంవత్సరానికి ఒకసారి. హల్లెలూయా. అందుకే ఏమంటున్నాడు కింద చదవండియా, అలాగూ కానీ ఆ పాపాలని తీసేసేసి వాళ్ళు సంపూర్ణంగా చేసేసి ఉన్నట్లయితే సేవిస్తున్న వారు ఎవరైతే బలి అర్పణలు తీసుకొస్తున్నారో వాళ్ళు ఒకేసారి పరిశుద్ధపరచబడిన తర్వాత, శుద్ధీకరించబడిన తర్వాత, క్షమించండి, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ పాపాలని జ్ఞాపకం వచ్చి ఉండవు. అవునా కదా? ఒకవేళ వాళ్ళకి కానీ అతిక్రమములకు పరిహారం ఉన్నట్లయితే, వారి యొక్క పాపాలకి ప్రాయశ్చిత్తం కలిగి ఉన్నట్లయితే, వారికి మరలా నెక్స్ట్ ఇయర్ పస్కా పండుగ వచ్చినప్పుడు, అందరూ వింటున్నారా? హల్లెలూయా. పస్కా పండుగకి ఏం చేస్తారు వాళ్ళు? ఇజ్రాయెల్ సహోదరులు, మన సోదరులు ఏం చేస్తారు? ఏమండి? జ్ఞాపకం తెచ్చుకుంటారు. ఈ సంవత్సరం అంతా నేను పాపాలు చేసిన, ఈ పస్కా పండుగకి వెళ్ళి నేను ఈ గొర్రె పిల్లని నేను బలియాల, ఈ మేక పిల్లని నేను బలియాల, ఫలాని దాన్ని నేను తీసుకుపోయి నా పాపం నిమిత్తము ఇది బలి అర్పియాల అనే జ్ఞాపకమే వాళ్ళకి శుద్ధీకరించబడి ఉంటే వాళ్ళకి వచ్చేది కాదు. ఆ రక్తం కానీ వాళ్ళని శుద్ధీకరించి ఉంటే. హల్లెలూయా. అది శుద్ధీకరించలేదు కాబట్టే వారికి సంవత్సరము మనం బలులు అర్పించాలి అనే జ్ఞాపకం వాళ్ళకి వస్తూ ఉంది. హల్లెలూయా. చదవండి అయ్యా. వాళ్ళు మానేసి ఉంటారు కదా, ఒకవేళ కానీ అది శుద్ధీకరించబడి ఉంటే. ఆ బలులు అర్పించుట చేత అది వాళ్ళకి ఏం గుర్తు చేస్తున్నాయి? ఆ బలులు వాళ్ళకి, అందరూ వినాలా? హల్లెలూయా. వాళ్ళకు బలి అర్పించినప్పుడల్లా ఏం గుర్తొస్తుంది? వాళ్ళు సంవత్సరం అంతా చేసిన పాపాలే గుర్తొస్తున్నాయి. హల్లెలూయా. వాళ్ళకి సంవత్సరం అంతా చేసిన పాపాలే గుర్తొస్తున్నాయి, వాళ్ళ అతిక్రమములే గుర్తొస్తున్నాయి, వాళ్ళ దోషాలే గుర్తొస్తున్నాయి. వాళ్ళు కేవలం కప్పబడుతున్నారు అంతే. వాళ్ళకి పాపం అనేది తీసివేయబడలేదు, కేవలం కప్పబడింది. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు ఎక్కడ దాకా చదివారండి? 3-4 చదవండి చాలు.
ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపమును తీసివేయట అసాధ్యం. ఎడ్ల యొక్క మేకల యొక్క రక్తము, గొర్రెల యొక్క రక్తము పాపములు తీసివేయటం కుదరదు. హల్లెలూయా. పాపం తీసివేయబడాలంటే రక్తం కావాలా, వాస్తవమే. కానీ జంతువు యొక్క రక్తములో ఎందుకు పాపములు తీసివేయబడలేదు అంటే జంతువుకి ఆత్మ లేదు గనక. జంతువుకి ఏముండదు. అందుకే ఏబు రాసిన గ్రంథంలో ఒక మాట ఉంటుంది, మనుషులందరి ఆత్మలకును జీవరాశుల ప్రాణమునకును దేవుడైన యెహోవా వశంలో ఉన్నవి. అంటే జీవరాశులంటికి ఉండేది ప్రాణము, మనుషులందరికీ ఉండేది ఆత్మ. అంటే ఒక వ్యక్తి నడిపించబడుతున్నాడు అంటే అతడు దేని చేత నడిపించబడుతున్నాడు అంటే అది ఆత్మ ద్వారా నడిపించబడుతుంది. ఆమేన్, హల్లెలూయా. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఏమన్నాడంటే శరీరము కేవలం నిష్ప్రయోజనము, ఆత్మ మాత్రమే ఒక మనిషిని జీవింపజేసి. అందుకే మనుషుడు బ్రతుకున్నది రొట్టె వలన మాత్రము కాదు, కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన మనుషుడు జీవించు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు పాపాలు ఏవి తీసేయలేవు. అందుకే రక్తము పాత నిబంధన కాలంలో అంటే ఇజ్రాయెల్ ప్రజల యొక్క పాపములు తాత్కాలికంగా కప్పిందే కానీ వాళ్ళని పాపముల్లో నుండి విడిపించలేదు. వాళ్ళని పాతాళంలో నుంచి తప్పించలేకుండా పోయింది. హల్లెలూయా. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారి కింద కానీ మీరు చదువుకుని ఇంటికి వెళ్ళక చదువుకోండి, కిందకు వచ్చినట్లయితే అవి పాపములు తీసివేయలే కనుక అక్కడ కింద ఏమంటున్నాడంటే 5వ వచనంలో ఆయన ఈ లోకములోనికి ప్రవేశించినప్పుడు ఇలాగూ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నువ్వు కోరుట లేదు కానీ. ఇప్పుడు మేకల యొక్క బలి వింటున్నారా? మేకల యొక్క, గొర్రెల యొక్క, ఎడ్ల యొక్క బలి నువ్వు కోరడం లేదు ఇప్పుడు. హల్లెలూయా. కోరడం లేదు కానీ పాప పరిహార్థములను నీకు ఇష్టమైనవి కావు. ఇదిగో నేను నీ గ్రంథపు చుట్టలో రాయబడిన ప్రకారము ఇదిగో నేను వచ్చి ఉన్నాను. ఆమేన్, ఆమేన్. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును. అందరూ వింటున్నారా? ఏదైతే ధర్మశాస్త్రము ప్రజలను విడిపించలేకపోయిందో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన యొక్క కృప ద్వారా, ఆమేన్, తన యొక్క కృప ద్వారా, తన కనికరము ద్వారా, తన దయ ద్వారా దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే ఇక్కడ ఆయన యొక్క శరీరములో ఆ జంతువుల యొక్క, గొర్రెల యొక్క, మేకల యొక్క ఆ యొక్క బలులను అర్పించే ఆ యొక్క విధానాన్ని తన యొక్క శరీరములో ఆయన చూపించడం ద్వారా, ఆయన యొక్క రక్తం ద్వారా ఆయన ఎన్నిక చేయబడిన ప్రజలకు పాప క్షమాపణ కలిగిస్తున్నారు. అందుకని యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు. మీరు బాగా అబ్జర్వ్ చేయాలి చదివేటప్పుడు, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడాల. హల్లెలూయా. అది ఎప్పుడు ఎంచబడుతున్నాడు అంటే జగత్తు పునాది వేయబడక ముందే. గొర్రెపిల్ల జీవ గ్రంథములో ఆయన పేర్లు రాస్తూ ఉన్నప్పుడే ఎవరినైతే నా కుమారుడుగా ఉండాలని, ఎవరినైతే నా కుమార్తెగా ఉండాలని ఒక వ్యక్తిని దేవుడు ముందుగా నిర్ణయించుకొని ఆ యొక్క గొర్రెపిల్ల జీవ గ్రంథంలో పేర్లు రాస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆ వ్యక్తిని గురించి మాట్లాడే యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు. అతడు కేవలం చేయాల్సింది ఏమిటి? ఏం చేయాలా? సంపూర్ణుడిగా మారాలంటే ఏం చేయాలా? దేవుని నమ్మాలంటే. వింటున్నారా? హల్లెలూయా. ఏం చేయాలా? దేవుని నమ్మాలి. కింద చదువు బ్రదర్, కింద చదవండి. ఎక్కడ చదువుతారంటే దేవుని నామానికి మహిమ కలుగును గాక. నుంచి చదవండి దయచేసి. పాపములు ఎన్నటికీ కూడా తీసివేయలేని ఆ బలులనే మాటి మాటికి అర్పించుచు ఉండును. ఎవరు ఈయన అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. సదాకాలం నిలిచే
ఎంతకాలం అండి? ఎంతకాలం? ఎటర్నిటీ, నిరంతరం. హల్లెలూయా. ఎల్లప్పుడూ భూమి మీద ఆయన ఏర్పాట్లో ఉన్న ప్రజలు భూమి మీదకి వస్తున్నంత కాలం, ఎత్తబాటు జరిగేంత కాలం, హల్లెలూయా, అంతకాలం ఏం చేస్తాడంట ఆయన? ఏం చేస్తాడంట? సదాకాలం నిలుచు ఒకే ఒక బలి. ఇక అనేక బలులు ఉండవు. అనేక బలులు, అనేక జంతువులను అర్పించేది ఉండదు. అనేక జంతువులని బలి అర్పించడం ఉండదు. హల్లెలూయా. ఏం చేస్తున్నాడు ఆయన? ఒకే బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులను తన పాదములకు పాదపీఠముగా ఉంచు వరకు కనిపెట్టుచు దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడాయను. ఆమేన్. హల్లెలూయా. అందుకే 14 అంటున్నాడు, ఒక్క అర్పణ చేత. ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ఒక్క అర్పణ చేత పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. ఆమేన్. గట్టిగా ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. పైన ఏం చదివాం మనము? 10:1 ఏం చదివామండి? దేవునామానికి మహిమ కలుగును గాక. ధర్మశాస్త్రము రాబోచున్న మేలులు ఛాయగలదే గాని ఆ వస్తువులను స్వరూపము గలది కాదు గనుక ఆ యాజకులు ఏటేటా ఎడతెగక అర్పించి ఒకటే విధముగా బలులు వాటిని తెచ్చువారికి ఎన్నడూ సంపూర్ణ సిద్ధి కలుగజేయలేవు. సంపూర్ణ సిద్ధి కలుగజేయలేకపోయాయి. ఏది? ఆ జంతువుల యొక్క బలులు. హల్లెలూయా. ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒకే బలిని ఆయన అర్పించడం ద్వారా ఇక్కడేం జరుగుతూ ఉంది? మనల్ని సంపూర్ణులుగా ఇక్కడ అవి సంపూర్ణం చేయలేకపోయాయి. అందరూ వింటున్నారా? అవి సంపూర్ణం చేయలేకపోయాయి. అవి సంపూర్ణం చేయలేకపోతున్నాయి కనుకనే దేవుడే శరీరధారిగా భూమి మీదకి ప్రభువైన యేసుక్రీస్తు వారు మనుష్యాకారములోనికి వచ్చి ఆయన ఏం చేస్తున్నాడు? మనలందరినీ, ఆయన పిల్లలందరినీ సంపూర్ణులుగా చేయడానికి ఒకే బలిని అర్పించి ఆయన మన పాపముల యొక్కయు, దోషముల యొక్కయు, అతిక్రమముల యొక్కయు ప్రతి ఒక్క దానిని ఆయన పరిహారం చేయిస్తా ఉన్నాడు. అందరూ వింటున్నారా? హల్లెలూయా. అందుకే యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటము లేనివాడు. ఆమేన్. యెహోవా చేత ఏం చేయబడాలి? అప్పుడు అతిక్రమములు, పాపములు పరిహారం నొందిన తర్వాత, ప్రాయశ్చిత్తం నొందిన తర్వాత యేసుక్రీస్తు నామమున బాప్తిసం తీసుకున్నావు. దేవునికి స్తోత్రం. ఎందుకు తీసుకుంటున్నావు? ఎందుకు తీసుకుంటున్నావు యేసుక్రీస్తు నామమున బాప్తిసం? పాపములు క్షమించబడడానికి. మన పాపములు, మన దోషములు క్షమించబడాలి అంటే పరలోకమందు కానీ, భూమి మీద కానీ, భూమి క్రింద కానీ ఇవ్వబడిన ఏ నామములో రక్షణ కలగదు. అది కేవలం ప్రభువైన యేసుక్రీస్తు నామం. ఆమేన్. హల్లెలూయా. అందుకే యెరూషలేములో ఏమంటున్నారు? వాళ్ళందరూ కూడా ఏమంటున్నారు? హల్లెలూయా. ఏమంటున్నారు? మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం మీలో ప్రతి వాడు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మని వరమును పొందు. హల్లెలూయా. పాపక్షమాపణ పొందడానికి మనం పొందుకున్నాం. ఏమండి? హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతూ ఉన్నదంటే, నువ్వు ఎప్పుడైతే పాపక్షమాపణ పొంది శుద్ధీకరించబడుతున్నావో, నీతీకరించబడి ఆయన రక్తము చేత నువ్వు శుద్ధీకరించబడుతున్నావో, అప్పుడు దేవుడిని ఎలా చూస్తున్నాడంట? ఎలా చూస్తున్నాడు? తన యెహోవా క్షమించండి, తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. కింద అంటున్నాడు, యెహోవా చేత నిర్దోషి. హల్లెలూయా.
యెహోవా చేత నిర్దోషిని ఎవరు ఎంచబడతారు? దేవుడు ఇవాళ సాక్ష్యం వింటున్నారా? దేవుడు ఒక వ్యక్తిని కానీ, ఒక స్త్రీని కానీ, ఒక పురుషుడు కానీ, శరీరములో ఎవరినైనా సరే దేవుడు నిర్దోషి అని ఎంచాలి అంటే దానికి ఉదాహరణగా దాని గురించి మాట్లాడుతూ దేవుని యొక్క వర్తమానికుడు ప్రవక్త హిమమంతా తెల్లగనున్న పావురపు రెక్కల పైన వర్తమానం అంటున్నాడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడ్డం ఎలా? యెహోవా చేత నిర్దోషి దేవుడు చెప్పాలా ఈయన నిర్దోషి, ఈయన నిర్దోషి, ఈయన నిర్దోషి, అతడు నిర్దోషి అని దేవుడు ఎన్నిక చేసుకోవాలా? నేనే దోషం చేయలేదు, నేనే పాపం చేయలేదు అని మనుషుడు చెప్తే, మనుషుడి గురించి మనుషుడు చెప్పుకుంటే అది తన సాక్ష్యం చెల్లదు. హల్లెలూయా. ఒక వ్యక్తిని గురించి ఎవరు సాక్ష్యం ఇవ్వాలంటే దేవుడే సాక్ష్యం ఇవ్వాలి. ఆమేన్. దానికి ఉదాహరణగా మాట్లాడుతూ దేవుడు అబ్రహాం గురించి మాట్లాడుతున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక చదవండి ఇప్పుడు 4వ అధ్యాయం. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1 దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. చదవండి అయ్యా దయచేసి. అందరూ కూడా బాగా జాగ్రత్తగా గమనించండి. అక్కడ ఏమంటున్నాడు? అబ్రహాము క్రియల మూలముగా నీతిమంతుడని ఆయన దేవుని చేత తీర్పు పొందిన ఎడల అతనికి ఏం కలిగిద్దంట? దేని మూలంగా? క్రియల మూలముగా. హల్లెలూయా. క్రియల మూలముగా నీతిమంతుడు. అబ్బా, నాకు కుమారుడు క్రియల మూలంగా నీతిమంతుడు అని దేవుడు చెప్పాడు అనుకో. హల్లెలూయా. అప్పుడు ఆయనకు అతిశయం దేని వల్ల కలిగిద్దంట? నా క్రియలను బట్టి కదా దేవుడు నన్ను నీతిమంతుడిగా చేశాడు. అందరూ వింటున్నారా? హల్లెలూయా. చదువయ్యా. చదవండి. అతిశయం వచ్చేస్తుంది అట్లా కానీ చెప్పినట్లయితే. అది దేవుని ఎదుట కలగదు, మనుషుల ముందు వచ్చేసింది అది. వాక్యము లేఖనమేమో చెప్పుచున్నదే. అబ్రహాము ఏం చేశాడంట? అబ్రహాము దేవుని నమ్మెను. అంటే ఇప్పుడు ఆ అబ్రహాముకి నీతి ఏంది చెప్పండి? హల్లెలూయా. అబ్రహాముకి నీతి ఎలా వచ్చిందంటే క్రియల మూలంగా వచ్చింది కాదు నీతి. హల్లెలూయా. అబ్రహాముకి నీతి ఎలా వస్తున్నదంటే అబ్రహాము దేవుని నమ్మెను. ఆ నీతి, ఆ నమ్మకము, విశ్వాసము అది అతనికి నీతిగా ఎంచబడింది. కేవలం నమ్మకం ఉంచడమే. అందుకే అబ్రహాం ఏం చేశాడు? అబ్రహాముతో దేవుడు దర్శనంలో మాట్లాడి నీ ఇంటి నుండి బయలుదేరితే కేవలం నమ్మాడంటే అబ్రహాము. హల్లెలూయా. తన కుటుంబం యొద్ద నుండి, తన ఇంటి వారి యొద్ద నుండి, తన దేశం నుండి, ప్రతి ఒక్కరి నుండి తన ప్రాంతమును విడిచిపెట్టి అబ్రహాం ఏం చేశాడంట? బయలుదేరి వెళ్ళిపోయాడు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. చదవండి. పైన వదిలేశారు, చదవండి దయచేసి. అది అతనికి నీతిగా ఎంచబడెను. పనిచేసేవాడికి జీతం, పనిచేసేవారికైనా జీతం ఏందండి? ఎవరైనా ఒక దాంట్లో పని చేశారు అనుకో, పని చేస్తే అతడికి ఏమి ఇస్తారంట? జీతం ఇస్తారు. అది అతనికి రుణమే. పని చేసినందుకు కష్టానికి తగినట్టుగా ఫలితం, జీతం ఇస్తారు. అవునా కాదా? హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. పని చేసి కష్టపడితే అతనికి జీతం ఇస్తారు. దాన్ని ఏమంటారంటే రుణం. దేవునికి స్తోత్రం.
కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే పని చేయువానికి జీతము రుణమే గాని అది ఫ్రీగా ఇచ్చేది అనబడదు. దానం అనరు. పని చేయకుండా డబ్బులు ఇస్తే దానం. అవునా? పని చేయకుండా డబ్బులు ఇస్తే, ఫ్రీగా ఇస్తే అది దానం. పని చేసి డబ్బులు ఇస్తే అది జీతం. అంతే కదా? హల్లెలూయా. కానీ ఇది అబ్రాముకు దేవుడు చేసింది జీతం కాదు, రుణం కాదంట, దానం అంట. వింటున్నారా? అబ్రాముకు దానం చేశాడంటే ఏంటంటే కృప. హల్లెలూయా. ఏం చేస్తున్నాడు? చదవండి అయ్యా. ఏంది? పని చెయ్యక భక్తిహీనుడిని ఏం చేస్తున్నాడు దేవుడు ఇక్కడ? పని చేయలేదు, దానం వేసాడు. అంటే ఇక్కడ ఏమంటున్నాడు? దేవుని నామానికి స్తోత్రం. ఆమేన్. ఏమంటాడు? పని చేయక భక్తిహీనుడికి నీతిమంతుడుగా తీర్చివాని యందు. ఈయన చేసిన పని ఏంది? కేవలం అబ్రహాం విశ్వాసం ఉంచి. ఆమేన్. హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగునుగాక. పని చేయక దేవుని యందు విశ్వాసం ఉంచిన అబ్రహాముకి, చదవండి అయ్యా, వాని విశ్వాసము వానికి నీతిగా ఎంచబడుచున్నది. ఒక భక్తిహీనుని దేవుడు నిర్దోషిగా ఎంచాడు అనుకో. హల్లెలూయా. ఒక భక్తిహీనుని యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు. ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. హల్లెలూయా. కానీ అది ఎవరు అంటే దేవుడికి తెలుసు. వింటున్నారా? కానీ అతడు మొదట చేయాల్సిన పని ఏంది? మొదట తన పాపములకు పరిహారము నొందినవాడు, తన అతిక్రమములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు. అది నమ్మాలా, దేవుని నమ్మాల. మొదట విశ్వాసం ఉంచాల, విశ్వాసముతో ముందుకు ప్రభువుని వెంబడించాల. ఆమేన్. హల్లెలూయా. అందుకే ఇక్కడ ఏమన్నాడు? యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు. అటువంటి వ్యక్తిని దేవుడు ఆత్మలో కపటం లేని వ్యక్తిగా చూస్తూ ఉన్నాడు. అటువంటి వ్యక్తి ధన్యుడు అని అంటున్నాడు దేవుడు. చదువు బ్రదర్, కింద చదవండి. ఇప్పుడు చూడు. క్రియలు లేకుండా ఎవరిని దేవుడు నీతిమంతుడుగా ఎంచెను ఆ మనుష్యుడు ధన్యుడని. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా అంటున్నాడా? ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాటలు? రోమీయులు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు అదే పరిశుద్ధాత్మ ద్వారా రాసినటువంటి దావీదు గారి గురించి ఎత్తి మాట్లాడుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఏమంటున్నాడు ఇక్కడ? చదువు బ్రదర్, మరలా చదవండి దాన్ని. క్రియలు లేకుండా ఎవరిని దేవుడు నీతిమంతుడుగా ఎంచుకుంటాడో ముందుగా ఆ మనుష్యుడు ధన్యుడని దావీదు కూడా 32వ కీర్తనలో చెప్పుచున్నాడు. ఎట్లాగంటే తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. ప్రభువు చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు. హల్లెలూయా. ఆమేన్. దేవుని యొక్క నామానికి మహిమ కలుగునుగా. ఇప్పుడు అబ్రాహాముకి ఎప్పుడు ఆయన నీతిమంతుడుగా ఆయన దేవుని చేత తీర్చబడ్డాడు? చెప్పండి. క్రియల ద్వారా అతడు నీతిమంతుడిగా చేయబడ్డాడా? విశ్వాసం ద్వారా నీతిమంతుడిగా చేయబడ్డాడా? అవును కదండి. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. అందుకే ఆ విశ్వాసానికి సూచనగా దేవుడు అబ్రహాముకి ఏం చేస్తాడట? శరీరమందు సున్నతి, నీతికి ముద్రగా శరీరమందు సున్నతి అనే గుర్తును దేవుడు ఇచ్చాడు. అందుకే అబ్రహాముతో మాట్లాడుతూ దేవుడు అన్నాడు, నువ్వు అనేక జనములకు తండ్రి వగుదు అన్నాడు. అనేక జనములకు అని తెలుగులో ఉంది. ఇంగ్లీష్లో కానీ మీరు చూస్తే నేషన్స్
జనాలకు కాదు, దేశాలకే. హల్లెలూయా. దేశమన్నిటికే తండ్రివి నువ్వు. ఎలా అంటే నీలాగా విశ్వాసము ద్వారా దేవుని యొద్దకి వస్తారో. హల్లెలూయా. విశ్వాసముగా నీలాగా ఎవరైతే నమ్ముతారో, వాళ్ళు ఎవరైతే ప్రత్యక్షతతో దేవుని యొద్దకు వస్తారో, ఆమేన్, వాళ్ళందరికీ నేను నీతిమంతులుగా చేస్తాను. వాళ్ళందరినీ నేను నీతిమంతులుగా చేస్తా ఉన్నా. వాళ్ళందరినీ నేను పరిశుద్ధపరుస్తున్నా, శుద్ధీకరిస్తా ఉన్నా. హల్లెలూయా. వాళ్ళందరూ కూడా నీలాగా వచ్చిన వాళ్ళందరూ కూడా నీలాగే నీతికి సూచనగా ముద్ర కలిగి ఉంటారు. నీలాగే నీతికి సూచనగా ముద్ర. వాళ్ళు ఇప్పుడు ఇక్కడ అబ్రాహాము శరీరంలో పొందుకుంటే ఆయన యొక్క సంతానం అంతా కూడా ఆత్మలో పొందుకుంటారు. హల్లెలూయా. ఆత్మలు పొందుకుంటారు, పరిశుద్ధాత్మ ద్వారా పొందుకుంటారు. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క నామానికి మహిమ కలుగు. చదువు బ్రదర్, కింద చదువు బ్రదర్, దాన్ని ముగించేసుకుందాం మనం. ఎక్కడ దాకా చదివారండి? 13 దాకా చదవండి దయచేసి, అట్లాగనే కంటిన్యూ. ఏ వచనం అంటది? ఆశీర్వదించు ధన్యత వచనం అది. సున్నతి కలిగిన వారిని గురించి చెప్పబడిందా? యెహోవా చేత నిర్దోషిని ఎంచబడిన వాడు ధన్యుడని సున్నతి కలిగిన వారి గురించి చెప్పబడిందా? ఎవరి గురించి చెప్పబడిందండి? సున్నతి కలిగిన వారి గురించా, సున్నతి లేని వాళ్ళ గురించా? సున్నతి లేని వాని గురించే. సున్నతి లేదు అప్పుడు అబ్రాహాముకి. వింటున్నారా? ఎప్పుడు అబ్రాహాముకి సున్నతి చేయబడిందంటే నమ్మిన తరువాత ఇచ్చాడు దేవుడు. అబ్రాహాముకి ఇష్మాయేలుకు ఒకే దినమందు ఇచ్చాడు. హల్లెలూయా. కానీ ఆయన ఎప్పుడైతే దేవుడిని నమ్మాడో అప్పుడు దేవుడు అతనికి ఏం చేస్తున్నాడు? ఇక్కడ నీతికి గుర్తుగా ఇస్తా ఉన్నాడు. చదువయ్యా. మంచిది. అది ఏ కండిషన్లో, ఏ స్థితిలో అబ్రాహాముకి అది నీతిగా ఎంచబడింది? సున్నతి ఉన్నప్పుడా, సున్నతి పొందక ముందా? ఎప్పుడు ఇవ్వబడిందంట? సున్నతి ముందా, సున్నతి తర్వాతనా? సున్నతి లేనప్పుడే. హల్లెలూయా. సున్నతి లేనప్పుడే దేవుడు ఏం చేస్తున్నాడు? అక్కడ ఆయనకి విశ్వాసాన్ని గురించి మాట్లాడుతున్నాడు, నీతిని గురించి మాట్లాడుతున్నాడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడుగా అబ్రహాం అక్కడ పిలువబడతా ఉన్నాడు. సున్నతి లేనప్పుడే. సున్నతి లేని, ఇప్పుడు అందరూ చూడండి, గమనించండి, అందరి గురించి మాట్లాడుతాడు. సున్నతి లేని వారైనను నమ్మిన యేసుక్రీస్తుని నమ్మిన వారందరికీ అతడు తండ్రి అగుట వలన అబ్రహాము నీతిని ఆరోపించుటకై హల్లెలూయా. సున్నతి అనబడే గుర్తును తన శరీరంలో ఆయన పొందుకున్నాడు. ఎందుకంటే ఇలాంటి అబ్రహాము వంటి వ్యక్తులు, ఆయన సంతానముగా ఉండబోయే వ్యక్తులు తరాల్లో రాబోతున్నారు అని దేవుడు చూపించడానికి ముంగుర్తుగా దేవుడు అబ్రహాము యొక్క దేహంలో దాన్ని చూపిస్తా ఉన్నాడు. కానీ అబ్రహాము యొక్క దేహంలో, శరీరంలో పొందుకున్నదైతే రాబోతున్న తరాల్లో ఆయన పిల్లలందరూ కూడా, ఆయన సంతానం అంతా కూడా యేసుక్రీస్తు ద్వారా వారి యొక్క హృదయాల్లో, ఆత్మలో దాన్ని పొందుకుంటారు. ఆమేన్. హల్లెలూయా. అందుకే మన విశ్వాసం కలిగి ప్రభువైన యేసుక్రీస్తు వారిని నమ్మితే ఏమొచ్చింది? ఇప్పుడు మనకి నీతి. ప్రభువైన యేసుక్రీస్తు నమ్మడం వల్ల మనకి నీతి, విశ్వాసం ఉంచడం వల్ల మనకి నీతి. హల్లెలూయా. అందుకే దాన్ని ఏమంటాడు? విశ్వాసము అనబడేది ఒక ప్రత్యక్షత. ఇంకొక చోట ఏమంటాడంటే విశ్వాసం అనబడేది పరిశుద్ధాత్మ. విశ్వాసం అనబడేది పరిశుద్ధాత్మ. మరలా విశ్వాసం అనబడేది ప్రత్యక్షత. హల్లెలూయా. అదే మరలా ఇక్కడ ఏమంటాడు? అది నీతి ముద్రగా దేవుడు పరిశుద్ధాత్మను మనకి ఇస్తా ఉన్నాడు. ఆమేన్. చదవయ్యా. 13 దాకా చదవండి దయచేసి.
ఏందండి? మరియు సున్నతి కలిగి ఉన్న వారందరికీ ఆ ఆ ఆ చూడండి, మన తండ్రి అయిన అబ్రహాము సున్నతి పొందక మునుపు ఆ విశ్వాసము యొక్క అడుగు జాడలను బట్టి. అందరు గమనిస్తున్నారా? హల్లెలూయా! అందరు గట్టిగా ఆమేన్ చెప్పండి. హల్లెలూయా! మీరు బాగా నోటీస్ చేయండి ఆ మాట ఏమంటున్నాడు అక్కడ. చదువు బ్రదర్, మళ్ళీ చదవండి ఆ మాట. మన తండ్రి అయిన అబ్రహాము సున్నతి పొందక మునుపు అతనికి కలిగిన విశ్వాసం యొక్క అడుగు జాడలు. అబ్రహాము నమ్మి ఏం చేశాడు? దేవుని యొక్క అడుగు జాడలలో నడుచుకుంటూ దేవుడు ఏది చెప్తే అదే చేస్తూ వెళ్ళిపోయాడు. హల్లెలూయా! అబ్రహాము యొక్క విశ్వాసం ఎలా ఉందంటే, దేవుడు చెప్పిన మాటల ప్రకారం అబ్రహాము నమ్ముతూ విశ్వాసంతో ముందుకు వెళ్ళిపోయాడు. బయటికి రమ్మన్నప్పుడు వచ్చాడు, ఎక్కడున్నామంటే అక్కడ ఉన్నాడు. హల్లెలూయా! అబ్రహాము సున్నతి చేసుకోమంటే సున్నతి చేసుకున్నాడు. అబ్రహాము దేవుడు వాక్యం ఏదైతే సెలవిచ్చిందో దాని ప్రకారమే అబ్రహాము చేశాడు. హల్లెలూయా! దేవునికి స్తోత్రం. అప్పటికి ధర్మశాస్త్రం ఉందా? ధర్మశాస్త్రం లేదు. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? దాన్ని నీతిగా ఎంచుచూ ఉన్నాడు. అబ్రహాము యొక్క అడుగు జాడల్లాగా మనము కూడా అబ్రహాము యొక్క అడుగు జాడల్లో మనం కూడా అబ్రహాము నడిచినట్లుగా మనం కూడా నడిచినట్లయితే విశ్వాసము ద్వారా, హల్లెలూయా, మన విశ్వాసము ద్వారా నడుచుకున్నట్లయితే దేవుడు ఏం చేసి అది మనకు కూడా నీతిగా ఎంచుతూ ఉన్నాడు. సున్నతి లేని వారికిని సున్నతి కలిగి ఉన్న వారికిని అబ్రహాము అడుగు జాడలలో నువ్వు నడుచుకున్నట్లయితే దేవుడు దాన్ని మన జీవితాల్లో కూడా నెరవేరుస్తున్నాడు. చదువు బ్రదర్, 13 దాకా చదివండి దయచేసి. అతనికి కలిగిన విశ్వాసం యొక్క అదే అడుగు జాడలను బట్టి నడుచుకున్న వారందరికీ తండ్రి అగుటకు. హల్లెలూయా! అతడు లోకమునకు వారసుడగునను వాగ్దానం ఎవరికి? అతడు లోకమునకు వారసుడు. ఎవరు? క్రీస్తుని గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. అబ్రహామునకైనను అతని సంతానమునకైనను. హల్లెలూయా! విశ్వాసం వలనైనా నీతి మూలముగానే కలిగెను. అందుకు అర్థమైందా? దేవునికి స్తోత్రం. 16వ వచనం చదవండి చివరిగా. అందుకు గమనించండి అందరూ కూడా. ఈ హేతువు చేత ఆ వాగ్దానమును యావత్ సంతతికి, హల్లెలూయా, ధర్మశాస్త్రము గల వారికి మాత్రము కాక అబ్రహాముకి ఏదైతే విశ్వాసం ఉన్నదో అదే విశ్వాసము కలిగిన వారందరికీ కూడా దృఢము కావాలని కృప అనుసరించినదై ఉండునట్లు అది విశ్వాసమునకు మూలమునదాయను. ఆమేన్. హల్లెలూయా! దేవునికి స్తోత్రం. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఇక్కడ నీతి అనబడేది అబ్రహాముకు శరీరమందు ఇవ్వబడింది. విశ్వాసం అనబడేది సూచనగా అబ్రహాముకు శరీరమందు ఇవ్వబడింది. కానీ ఆయన సంతానముగా రాబోతున్న ఆయన క్రీస్తు ద్వారా వస్తున్నటువంటి అనేక మంది ధర్మశాస్త్రం కలిగిన వారైనను ధర్మశాస్త్రం లేని అన్యజనులైనను ఒక వాగ్దానము ద్వారా మాత్రమే నీతిమంతులుగా చేయబడుతున్నారు. హల్లెలూయా! ఆ వాగ్దానం ఏదో కాదు, కానీ అది అబ్రహాము శరీరంలో పొందిన సున్నతి అయితే మనం పరిశుద్ధాత్మ అనబడే వాగ్దానం. వింటున్నారా?
పరిశుద్ధాత్మ మనకి వాగ్దానం. ఈ వాగ్దానం మీకు, మీ పిల్లలకి, మీ దూరస్తులందరికీ చెందునన్నాడు ఆయన. మొదట యెరూషలేములో ఉన్న వాళ్ళందరికీ ఇచ్చాడు. తర్వాత హల్లెలూయా, తర్వాత సమరయులకి ఇచ్చాడు. తర్వాత అన్యజనులకు ఇచ్చాడు. హల్లెలూయా. తర్వాత ప్రపంచ దేశాలకు చెదిరిపోయినప్పుడు ఆ వాగ్దానం దేవుడు ఈరోజు ఇజ్రాయెల్ దేశం కాకుండా ప్రపంచ దేశంలో యేసుక్రీస్తుని ఎవరైతే నమ్మి యేసుక్రీస్తు నామములో బాప్తిసం తీసుకొని యేసుక్రీస్తు నామములో జీవిస్తూ అబ్రాహాము యొక్క అడుగు జాడల్లో ఎవరైతే నడుచుకుంటున్నారో వాళ్ళందరికీ నీతికి సూచనగా పరిశుద్ధ ఆత్మని ఇస్తా ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. యెహోవా చేత అతిక్రమములు పాప పరిహారము నొందినవాడు, పాపములకు ప్రాయచిత్తము నొందినవాడు ఆశీర్వదించబడినవాడు. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. కాబట్టి నా ప్రియమైన సోదరి సహోదరులారా, ఈరోజు కేవలం ప్రభువైన యేసుక్రీస్తుని నమ్మి ఆయన అబ్రాహాము యొక్క అడుగుజాడలో ఎవరైతే నడుచుకుంటున్నారో, వాక్య ప్రకారం ఎవరైతే జీవిస్తున్నారో వాళ్ళు, ఎందుకంటే మన క్రియలు ఏమి లేవు ఇక్కడ. మన గొప్పతనము, మన శక్తి, మన జ్ఞానము, మన వివేకము, లేకపోతే మన డబ్బు ఏదో అది మనల్ని రక్షించలేదు. మనల్ని రక్షించేది ఏంటంటే కేవలం వాక్యమే. అందుకే వాక్యమే మనకి రక్షణ వలయమై ఉన్నది. వాక్యమే మన చుట్టూ ప్రకారమై ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. అందుకే దేవుడు ఏం చేశాడట, మనం దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో ఉండి మన బలహీనతలు, తప్పిదములు, దోషములు, పాపములు ఏదైనా ఉన్నట్లయితే ఆయన యొద్ద మనం ఒప్పుకొని ప్రాయశ్చిత్తం పొంది పరిహారం అందుకొని ఆయన యొక్క అబ్రహాము యొక్క విశ్వాసంలాగా మనం కూడా నడుచుకుంటూ ఉన్నట్లయితే దేవుడు మనల్ని నిర్దోషులుగా ఎంచుతాడు. మన పాపములు ఎప్పుడో ఆయన ఏం చేశాడు, సముద్రం అనే మరపు సముద్రంలో ఆయన ఇసిరివేసేసాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. కానీ ఒక్కసారి క్షమించబడితే ఇంకోసారి ఆ పాపములు దేవుడు ఎన్నటికీ కూడా జ్ఞాపకం చేసుకో. ఆమేన్. మనం చేయాలంటే కేవలం విశ్వాసం నుంచి నడుచుకోవడమే. వింటున్నారా? నడుచుకోవడమే మనం చేయాల్సింది. నడుచుకోవడం, ప్రార్థన చేయడం, నడుచుకోవడం, ప్రార్థన చేయడం. ప్రార్థన చేస్తే ఆయన ఆత్మ వాక్యము కలిగి ఉన్నవాడు ఎన్నటికీ పాపం చేయలేడు. మెసేజ్ అంటాడు ఆయన, క్రైస్తవుడు ఎన్నటికీ కూడా పాపం చేయలేడు. దేవుని ఆత్మ కలిగిన దేవుని కుమారుడైన కుమార్తె అయినా పాపము చేయాలనే ఆశ, కోరిక అతను కలగదంట. అసలు చెయ్యాలని ప్రేరేపించబడే కోరిక కూడా కలగదు దేవుని కుమార్తెకు కానీ. హల్లెలూయా. ఒకవేళ నీకు అలా కలుగుతుందంటే నువ్వు ఇంకా దేవుని యొక్క ఆ యొక్క పరిశుద్ధాత్మ శక్తిని నువ్వు ఇంకా పొందుకోలేదు. ఆ వాక్యము నీలో ఇంకా ఉంచబడలేదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నువ్వు ఎప్పుడైతే అది పొందుకుంటావో నువ్వు యెహోవా చేత నిర్దోషిగా ఎంచబడతావు. నీ ఆత్మలో ఇక కపటము లేదు. వాక్యములో నువ్వు అబ్రహాము యొక్క అడుగుజాడలు నడుస్తున్నావు. దాన్ని బట్టి దేవుడు నిన్ను దీవించిన వాడుగా చూస్తూ ఉన్నాడు. దేవుడే నీ గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. చెప్పడిన వచ్చిన వర్తమానం ప్రభు దీవించి ఆశీర్వదించిన గాక. గాడ్ బ్లెస్ యు. షాలోమ్. ప్రార్థన చేసుకుందాం.